అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ పూర్ణ పుష్కలంబ సహిత అయ్యప్ప స్వామివారి ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుండి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ రోజు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహ వచనము, రక్షధారణ, పంచగవ్య పాసన, దీక్షాధారణ, మృతికా స్నానము నిర్వహించారు. అలాగే అంకురార్పణ, మంటపారాధన, శాంతి హోమము, అగ్ని మదనము, బలి విధులు అర్చకులు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన మంగళవారం రోజున ఆలయంలో శ్రీ సోమనాథేశ్వర స్వామి, శ్రీ రామ సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, షిరిడి సాయిబాబా, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. మన సింహాచలం దేవస్థానం నుంచి వేద పండితులందరూ కూడాను రేపు ఉదయం నుంచి ఇక్కడ హోమాలు చేసి ప్రతిష్టాత్మకంగాను అయ్యప్ప గుడిలో రేపు విగ్రహాలు అన్నీ కూడాను మొత్తం ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పెద్దలు, అలాగే వర్తకులు, రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే సంబంధించినటువంటి ప్రతి ఒక్క భక్తిభావంతో సంబంధించినటువంటి వాళ్ళు, యువకులందరూ కూడాను రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, మరి ఇంతటి చక్కటి అవకాశం మరి నా తల్లిదండ్రులు నాకు, అలాగే మొత్తం అంతా కూడాను దేవుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి, విగ్రహ ప్రతిష్టాపనకి ప్రతి ఒక్కరు కూడాను భాగస్వాములై దిగ్విజయంగా ఈ గుడిని చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ సాయిరామ్ బాబా భీమిలి వారి ఆశీస్సులతోటి ఇవన్నీ చక్కగా కార్యక్రమం ముందందు వెళ్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడాను ఈ విగ్రహ ప్రతిష్టాపనకి చక్కగా భక్తిభావంతో పెద్దలు, గౌరవనీయులు, పిల్ల జల్ల అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.